మెదక్ జిల్లాలో వరి దిగుబడి భారీగా తగ్గింది. నీటి ఆధారిత వరి పంటకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు రైతులు. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఆశించిన స్థాయిలో పంట చేతికి రాక ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. మెదక్ జిల్లాలో గత యాసంగి సాగు కంటే వరి తక్కువ సాగు చేశారు రైతులు. ఇక్కడ బోర్లపై పంట సాగు ఆధారపడి ఉంటుంది. నీటి ఆధారిత పంట వరికి అన్నదాతలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమీపంలో మంజీరా నది ప్రవహించటం, నదిపై 5 ఎత్తిపోతల పథకాలు, 3 చెక్ డ్యాంలు నిర్మించినప్పటికీ వేసవి కాలంలో భూగర్భ జలాలు తగ్గిపోతుంటాయి. రైతులు మాత్రం వెనకడుగు వేయకుండా యథావిధిగా పంట సాగు చేశారు. పంట వేసిన మొదటి నుంచే చీడపీడలు అత్యధిక స్థాయిలో పంటను ఆశించటం, పంట ఈని గింజ తొడిగే వరకు మందులను పిచికారీ చేస్తూనే వచ్చారు. ఇందుకోసం అత్యధిక డబ్బును ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే భూగర్భ జలాలు ఒక్కసారిగా అడుగంటటంతో బోర్ల కింద వేసిన పంట ఎండిపోయింది. 30 క్వింటాలు అయినాయి. ఈసారి ఇంకా గంతి వేసినాం కానీ ఇక వాటర్ లేకనో ఏమో ఈసారి మొత్తం ఎండిపోయింది. అంత లాగోడు అంతా మీద పడ్డది. ఇక బలరని మేపుతున్నాం రోజు. అన్నీ ఇక గొర్రె మేకలు మేసిపోతాయి అని రోజు ఇంత కోసుకుంటా వద్దాం, మేపుకుంటూ వద్దాము, నీడ గట్టేసుకుంటా కోసుకుంటేసి మేపుతున్నాం బలరని. మొత్తము ఏమైనా సాయం చేస్తే మంచిగా ఉండు, లాగోడు పుడితే అన్న పెట్టుబడులు బాగా. మా ఏరియాలో మొత్తం భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయినాయి. నీళ్ళని వాటర్ అనేది లేవు. కాబట్టి మొత్తం పోయినసారి కంటే ఈసారి చాలా దిగుబడి తక్కువ వచ్చినాయి చేనులు. మళ్ళీ ఇంకొకటి నష్టపరిహారం ఏంటంటే ఉన్న చేనులు కూడా వర్షాలు రాళ్ళవానలు పడి కూడా నాశనం అయిపోయినాయి. మమ్మల్ని ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. మాకు జలాలు ఎక్కడ కూడా లేవు. మాకు చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము. కోతల సీజన్ కూడా ప్రారంభమైంది. చాలా మంది రైతులకు ధాన్యం దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. సాధారణంగా ఎకరాకు 40 బస్తాలు రావాలి. పంట చేతికొచ్చే దశలో బోరుబావిలో నీరందక దిగుబడి తగ్గింది. గింజ బరువు తగ్గి పంట సాగు కోసం చేసిన పెట్టుబడి డబ్బులు వస్తే అదే గొప్ప అంటున్నారు రైతులు. యాసంగిలో నీటి ఎద్దడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆరుతడి పంటలకు ఇక్కడి భూములు అనువుగా ఉన్నా రైతులు నీటి ఆధారిత పంట వరి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అది మాది ఒక 2 ఎకరాలు వేసిన తర్వాత అది బోరు బాయి పోయాక అంత ఎండిపోయి అందులో మనకు వానాలు రాళ్ళు పడి అట్లా నష్టపోయి ఇప్పుడు 60 క్వింటాలు వెళ్ళేది 5 క్వింటాలు వెళ్ళినాయి. దానికి నష్టపరిహారం కానీ ఏదన్నా మాకు సహాయపడాలని కోరుకుంటున్నా. మనకు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా ఒక 20 నుంచి 25 వేల మధ్యలో పెట్టుబడి పెట్టినాము. ఆ పెట్టుబడులు కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఆ లాభాలు కూడా వచ్చేలాగా భూగర్భ జలాల్లో వాటర్ లేక అనేకమైన మోటార్లు కాలిపోయినాయి. ఒక నెలకు వచ్చేసి ఒక్కొక్క మోటార్ కాలిపోతుంది. ఒక మోటార్ చేపించాలన్నా మనకు తక్షణం ఒక 5,000 నుంచి ఒక 6,000 మధ్యలో కావాలి. చాలా రైతులు అనేది చాలా నష్టపోయాము. వ్యవసాయ శాఖ అధికారులు పంట సాగుపై అవగాహన కల్పించిన రైతులు వరి పంట సాగు చేసి నష్టపోతున్నారు. మరోవైపు ఈసారి వరి పంటకు వచ్చినన్ని రోగాలు ఎప్పుడూ రాలేదంటున్నారు రైతులు. వేల రూపాయలు ఖర్చు పెట్టినా పంటపై మందులు పిచికారీ చేయటం, పంట ఎదుగుదలకు ఎరువులు గుళికలు చల్లినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు అన్నదాతలు. కంకికి సగం గింజలు మాత్రమే మిగిలాయని, కొంత భాగంలో పంట పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. ఆరుగాలం కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడ్డా లాభం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు రైతులు.